అందరికీ వందనం. విశాలాంధ్ర న్యూస్ పేపర్ సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: ఒకటి అడ్డం, ఒక ప్రసిద్ధ శంఖం. 4 అక్షరాలు రావాలి. సో పాంచజన్యం, ప్రసిద్ధ శంఖం అంటే పెద్ద ఫేమస్ అన్నమాట. పాంచజన్యం. 2 అడ్డం, మిల్కీవే. 4 అక్షరాలే రావాలి. మిల్కీవేని తెలుగులో పాలపుంత అంటారు. సో పాలపుంత. 3 నిలువు, శతసహస్రాలు. శతము అంటే 100, సహస్రము అంటే 1000, శతసహస్రాలు అంటే 1,00,000. రెండు పదాలే, 2 అక్షరాలే, 1,00,000. 4 నిలువు, యాగం వంటిదే. యాగం వంటిదే అంటే యాగానికి పర్యాయ పదాలు. యాగం, యజ్ఞం, క్రతువు అన్నీ కూడా యాగంకి పర్యాయ పదాలే. క్రతువు అనే 3 అక్షరాలు సరిపోతుంది. 5 నిలువు, మిన్నుకు వ్యతిరేకం. మిన్ను అంటే ఆకాశం, ఆకాశంకి వ్యతిరేకం. ఇక్కడ 2 అక్షరాలే రావాలి. మిగతా కూడా దానికి చుట్టూ ఏమీ లేదు కాబట్టి మన ఇష్టం. నేల, భూమి, ధాత్రి ఏవైనా రాయొచ్చు. నెక్స్ట్ 7 అడ్డం, 6 అడ్డం, మన్మధుడు. మన్మధుడు పర్యాయ పదాలలో అంటే మన్మధుడికి చాలా పేర్లు ఉన్నాయి. మనసిజుడు ఇలా. సో ఇక్కడ మనకు సరిపోయేది కంతుడు. 3 అక్షరాలు. కంతుడు అంటే కూడా మన్మధుడే. 7 అడ్డం, తమరా అనే కృష్ణ భక్తురాలు. అంటే మీరా. మీరా అన్నా కూడా తమరా అన్న మీనింగే వస్తుంది కాబట్టి మీరా అనే ఆవిడ కృష్ణుడి భక్తురాలు కాబట్టి 2 అక్షరాలు మీరా సరిపోతుంది. 8 నిలువు, పగలు గడిస్తే. పగలు గడిస్తే రాత్రి వస్తుంది. 2 అక్షరాలే కాబట్టి రాత్రి. 8 నిలువు, పగలు గడిస్తే రాత్రి అయిపోయింది. 9 నిలువు, పౌర్ణమి. పౌర్ణమి అంటే దానికి పర్యాయ పదాలు పున్నమి కూడా రాయొచ్చు. 3 అక్షరాలు రావాలి కాబట్టి పున్నమి. 10 నిలువు, దక్షిణాది భాషలలో ఒకటి. ఇక్కడ మనకు దేనికి సరిపోతుంది ఇది? 12 నిలువుకు సరిపోయే అక్షరంతో అయితే ఇక్కడ మనకు తమిళం సరిపోతుంది. 3 అక్షరాలు. దక్షిణాది భాషలలో ఒకటి తమిళం. 11 అడ్డం, నవనీతం. నవనీతం 2 అక్షరాలు రావాలి. నవనీతం అంటే వెన్నె, వెన్న. నెక్స్ట్ 12 అడ్డం, దశరథ పత్ని. దశరథ మహారాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ మనకు ఇక్కడ క్లూస్ ఆధారంగా ఎవరి పేరు సరిపోతుందంటే సుమిత్ర పేరు సరిపోతుంది. 3 అక్షరాలు. ఓకే. నెక్స్ట్ 13 నిలువు, సంధి వంటిదే. 2 అక్షరాలే రావాలి. సో సైడ్గా వేరే ఏ పదాలు రావు కాబట్టి రాజీ అంటే సంధి లాంటిదే అనేది సెట్ అవుతుంది. 14 నిలువు, ఉత్తమాంగం. తల. ఇలా కూడా అంటే తలను మనం ఇంకొక పదం ఏమి అంటే శిరస్సు. శిరస్సు కూడా సరిపోతుంది. నెక్స్ట్ 15 నిలువు, మైదానం రచయిత. మైదానాన్ని రచించినది చలం గారు. సో 2 అక్షరాలు చలం. 16 అడ్డం, సరస్వతి. సరస్వతి దేవతకు వేరే పేర్లలో ఇక్కడ సరిపోయే పేరు శారద. 17 అడ్డం, నీరు. నీరును ఇంకా మనం ఏమేమి అనొచ్చు అంటే జలం అని కూడా అనొచ్చు. 2 అక్షరాలే కాబట్టి జలం. 18 అడ్డం, వ్యాధి నిరోధక సూది మందు. దీన్నే మనం టీకా అని కూడా అంటాం. మొన్న మనకు కరోనా టైంలో ఈ పదం బాగా యూజ్ అయింది, టీకా టీకా అనేది.
సో అది టీకాలు వచ్చిన తర్వాత మనం అందరం బయటకు వచ్చాం కదా, అదనమాట. నెక్స్ట్ 19 నిలువు గుంపు. గుంపుకు మంద అని కూడా సరిపోతుంది, 2 అక్షరాలు మంద. 20 అడ్డం వానాకాలం. వానాకాలం 4 అక్షరాలు రావాలి, దాన్నే మనం వర్షాకాలం అని కూడా అనవచ్చు. 21 అడ్డం ఒక చక్రాయుధం, 4 అక్షరాలు రావాలి, సో సుదర్శన చక్రం. ఇదండి పదబంధం పూర్తయిపోయింది. ఇది మీకు నా సమాధానాలు కానీ నచ్చినట్లయితే జయసాయి అనే నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులో ఏమన్నా తప్పులు నేను చెప్పినా కూడా పర్వాలేదు, నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తెలుసుకుంటాను. ప్రతి వారం నేను సమాధానాలు పంపిస్తాను ఛానల్ ద్వారా. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జయసాయి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.